పుట్టబోయే బిడ్డ ఆడ లేక మగ అని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించేది పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్. అయితే గడిచిన కొంతకాలంగా ఈ వై క్రోమోజోమ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. మరికొంత కాలానికి అవి పూర్తిగా కనుమరుగు కావచ్చంటున్నారు జపాన్ పరిశోధకులు. మనుషులతో పాటు క్షీరదాలలో అంటే పాలిచ్చే ఆడ జంతువుల్లో XX క్రోమోజోమ్స్ ఉంటే అదే మగవాటిలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. మగవారిలో ఉండే XY క్రోమోజోమ్స్ గర్భంలో ఉండే శిశువు లింగ నిర్ధారణకు తోడ్పడుతుంది. పురుషుల్లో ఉండే X క్రోమోజోమ్లో 900 వరకు వివిధ రకాల జన్యువులు ఉండగా Y క్రోమోజోమ్లో వాటి సంఖ్య 900 నుండి 55కు పడిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. గడిచిన 166 మిలియన్ సంవత్సరాలలో ఈ జన్యు క్షీణత జరిగిందని, ఇది ఇలానే కొనసాగితే రానున్న 110 లక్షల సంవత్సరాలలో వై క్రోమోజోమ్లో ఉండే మిగిలిన 55 జన్యువులు కనిపించకుండా పోవచ్చని తెలిపారు. అప్పుడు పుట్టబోయే ప్రతి శిశువు ఆడబిడ్డగా పుట్టొచ్చని అభిప్రాయపడ్డారు. గర్భం దాల్చిన 12 వారాలకు వృషణాలు ఏర్పడటానికి ఈ వై క్రోమోజోమ్ ప్రేరేపిస్తుంది. దాని ఫలితంగా బిడ్డ మగబిడ్డగా రూపొందుతాడు. రాబోయే కాలంలో ఈ వై క్రోమోజోమ్లో జన్యువులు 55 నుండి 0కు పడిపోతే అప్పుడు పుట్టబోయే బిడ్డలు X క్రోమోజోమ్ ప్రేరేపణతో అందరూ ఆడబిడ్డలుగా ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఐరోపాలో కనిపించే మోల్ వోల్స్ అనే ఎలుకలు, జపాన్లో ఉండే మగ స్పైనీ ర్యాట్స్లో ఈ వై క్రోమోజోమ్ సంఖ్య పూర్తిగా అంతరించిపోయినప్పటికీ వై క్రోమోజోమ్లోని జన్యువుల లక్షణాలు కలిగిన కొత్త జన్యువుల కారణంగా మగ ఎలుకలు పుడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. కాబట్టి మనుషుల్లో కూడా ఇలానే జరగొచ్చని ఆశ వ్యక్తం చేశారు. జపాన్లోని హోక్కైడో యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.